Everyone, welcome back to my channel Learningscape. Today I want to discuss about the topic solar system. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సోలార్ సిస్టమ్ గురించి మనం చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. మీరు చివరి దాకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్పుకుంటాం. ప్రీవియస్ ఇయర్స్లో బిట్స్ అనేవి ఎలా అడిగారో కూడా నేను మీకు ఇందులో చెప్తాను. ఓకేనా? లెట్స్ గో ఇంటు ద టాపిక్ సోలార్ సిస్టమ్. ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. మనకి స్కైని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి కనిపిస్తాయి? సన్ కనిపిస్తుంది, మూన్ కనిపిస్తుంది, అలానే స్టార్స్ కూడా కనిపిస్తాయి. ఇవేంటి? మనకి మెరుస్తూ ఉంటాయి కదా. సో దట్ మనకి ఏవైతే మెరుస్తాయో వాటిని సెలెస్టియల్ బాడీస్. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్ అండ్ ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ కాల్డ్ స్టార్స్. మనకి స్టార్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవి చాలా పెద్దవిగా ఉంటాయి. అలానే హాట్ గ్యాసెస్ అనేవి అవి స్టార్స్ అనేవి కంటైన్ చేస్తాయి. సో దట్ మనకి ఎర్త్కి స్టార్కి ఉన్న డిస్టెన్స్ చాలా మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది, కాబట్టి మనకి అదొక స్మాల్ ఆబ్జెక్ట్ లా మనకి కనిపిస్తుంది. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్. ద స్టార్స్ ఫార్మ్ ఏ గ్రూప్స్ కార్ కాన్స్టలేషన్స్. మనం స్కైని కనుక అబ్జర్వ్ చేసుకుంటే స్టార్స్ అనేవి గ్రూప్స్గా కనిపిస్తాయి కదా, ఆ గ్రూప్స్ని మనం కాన్స్టలేషన్స్ అంటాం. మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద కాన్స్టలేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ కాన్స్టలేషన్స్ని యూజ్ చేసుకొని మనకి జోడియాక్ సైన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కాన్స్టలేషన్స్ చూసుకుంటే ఉర్సా మేజర్, ఒరియన్, క్యాసియోపియా, లియో మేజర్. ఉర్సా మేజర్ని గ్రేట్ బేర్ అని కూడా అంటారు. మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనిపిస్తుంది కదా బేర్ షేప్లా. ఈ ఉర్సా మేజర్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి దీంట్లో? ఇట్ కన్స్టిట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. కైట్ షేప్లో ఉంది కదా, దీన్నే మనం సప్తఋషి మండలం అని అంటారు తెలుగులో అయితే. ఓకేనా? ఉర్సా మేజర్నే సప్తర్షి మండలం అని అంటారు. ఒరియన్ వచ్చేసి మనకి చూసారా ఎన్ని స్టార్స్ ఉన్నాయి దీంట్లో? 8 స్టార్స్ ఉన్నాయి. ఒరియన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 స్టార్స్. అలానే క్యాసియోపియా చూసుకుంటే ఏ షేప్లో ఉంది? మనకి డబ్ల్యూ కానీ ఎం షేప్లో ఉంది. క్యాసియోపియా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 5 స్టార్స్. అలానే లియో మేజర్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే లియో మేజర్ ఎలా ఉంది? లైన్ షేప్లో ఉంది కదా. మనకి జోడియాక్ సైన్స్లో చూసుకుంటే సింహరాశి వాళ్ళని లియో అంటారు కదా. క్యాసియోపియా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక లేడీ కనిపిస్తుంది కదా, జోడియాక్ సైన్లో కన్యా రాశి అంటారు తెలుగులో అయితే. చెప్పాం కదా మనకు కాన్స్టలేషన్స్ యూజ్ చేసుకునే జోడియాక్ సైన్స్ని ప్రిపేర్ చేస్తారని. లియో మేజర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 9 స్టార్స్. ఒకవేళ పేపర్ని కనుక టఫ్ చేయాలి అనుకుంటే మనకి ఇలా అడగచ్చు, ఒరియన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ హౌ మెనీ స్టార్స్ అని. ఆప్షన్ ఏ 6, 9, 8, 10. మనకి ఒరియన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎన్ని స్టార్స్? 8 స్టార్స్. ఓకేనా? ఈ 4 అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ 8th క్లాస్లో చూసుకుంటే మీకు ఈ ఇమేజ్ అనేది ఉంటుంది, కాబట్టి ఈ 4 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 4ని మీరు గుర్తుపెట్టుకోండి. ఉర్సా మేజర్ వచ్చేసి మనకి గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్, ఒరియన్ వచ్చేసి మనకి గ్రూప్ ఆఫ్ 8 స్టార్స్, క్యాసియోపియా వచ్చేసి మనకి గ్రూప్ ఆఫ్ 5 స్టార్స్, లియో మేజర్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ 9 స్టార్స్. కాన్స్టలేషన్స్ అపియర్స్ టు మూవ్ ఇన్ ద స్కై ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. మీరు ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ను ఒక ప్లేస్లో చూసారంటే రేపు మళ్ళీ అదే గ్రూప్లో ఉంటుందా? నో, ఉండదు. ఎందుకంటే కాన్స్టలేషన్స్ విల్ మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే? లొకేషన్ ఆఫ్ పోల్ స్టార్. అసలు పోల్ స్టార్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుందో మనం చూద్దాం. పోల్ స్టార్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎర్త్ యాక్సిస్. మీరు ఇమేజ్ చూసుకుంటే చూసారు, ఇది ఎర్త్ కదా మంది, దీన్ని ఎర్త్ యాక్సిస్ అంటాం. నార్త్ పోల్ నియర్గా మనకి పోల్ స్టార్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? హౌ టు లొకేట్ ఎ పోల్ స్టార్. పోల్ స్టార్ని మనం ఎలా లొకేట్ చేయాలి అంటే ఇక్కడ చూస్తుంటే ఇమేజ్లో మనకి ఇది ఏం అనుకున్నాం? ఉర్సా మేజర్ ఆర్ గ్రేట్ బియర్ అనుకున్నాం కదా. వీటినే సప్తఋషి మండలం. దీనికి స్ట్రైట్గా చూసుకుంటే మీకు దీనికి ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మీకు పోల్ స్టార్ అనేది కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సమ్మర్లో మనకి స్టార్స్ అనేవి చాలా గ్రూప్స్గా కనిపిస్తాయి కదా. మీకు ఎక్కడైతే అలా కైట్ షేప్లో స్టార్స్ ఉన్నాయి అంటే
అది ఖచ్చితంగా సప్తఋషి మండలమే. ఓకేనా, ఉర్సా మేజరే. ఓరియన్ కెన్ బి సీన్ డ్యూరింగ్ వింటర్ ఇన్ ద లేట్ ఈవినింగ్స్. మనకి ఓరియన్ వచ్చేసి మనకి వింటర్లో లేట్ ఈవినింగ్స్లో మనకి ఓరియన్ స్టార్ అనేది కనిపిస్తుంది. 3 మిడిల్ స్టార్స్ ఇన్ ద ఓరియన్ కాల్ హంటర్. మన ఇమేజ్లో చూసుకుంటే ఇక్కడ చూసారా, ఈ 3 స్టార్స్ ఉన్నాయి చూసారా, వీటిని హంటర్ అంటాం. ఈ 3 స్టార్కి స్ట్రైట్గా ఉండేది సిరియస్ స్టార్, చాలా ఇంపార్టెంట్. సిరియస్ ఈజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. విచ్ ఈజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై అని అడుగుతారు. ఆన్సర్ ఏంటి? సిరియస్. ఓకేనా. Cassiopeia is a prominent constellation in northern sky. It is visible during winter in early night. మనకి వింటర్ సీజన్లో కనుక అంటే ఇంకా చీకటి పడుతుంది అన్న ముందు మనం చూసుకుంటే ఈ క్యాసియోపియా అనేది మనకి కనిపిస్తుంది. క్యాసియోపియా ఏ షేప్? W or M షేప్. క్యాసియోపియా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 5 స్టార్స్. ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే బిట్ అనేది అడిగారు. ఎలా అడిగారు? కాన్స్టలేషన్ క్యాసియోపియా హ్యాజ్ ఏ షేప్ ఆఫ్ డిస్టార్టెడ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఏంటి ఆ ఆల్ఫాబెట్ ఏంటి అని అడిగారు. ఇది ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ రీసెంట్గా పడింది కదా, 2018 నోటిఫికేషన్లో స్టేజ్ 2లో అడిగారు. అందుకే మీకు ప్రూఫ్ చూపించడానికి నేను ఇది అనేది ఈ బిట్ అనేది నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా. చూసారా, మనకు ఆన్సర్ ఏంటి? WRM. ఏం లేదండి, మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీస్లోనే మనకి డైరెక్ట్ బిట్స్గా అడుగుతారు. మీకు ప్రూఫ్గా కూడా చూపించాను. అందుకే మీరు ఎన్సీఆర్టీస్ని ఫాలో అవుతే మీరు చక్కగా ఏదైనా సరే, ఏ బిట్ అయినా సరే మీరు పెట్టేయగలరు, అటెంప్ట్ చేయగలరు. కాబట్టి మీరు ఎన్సీఆర్టీస్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. చదివిన రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత రివిజన్ చేసుకుంటే అంత మనకి గుర్తుంటాయి. ఇంకా టైం ఉంది కదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ జరగడానికి. నేను ఈ లోపలనే మొత్తం సిలబస్ అంతా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే మనకి సన్ అండ్ ప్లానెట్స్ కదా. ద సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ ద హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. సన్ ఈజ్ మేడప్ ఆఫ్ హాట్ గ్యాసెస్. కానీ మనకి సన్లో చూసుకుంటే హీలియం అనేది అబండెంట్ ఎలిమెంట్ అండి. సన్లో చూసుకుంటే మనకి ఏముంటుందని చెప్పాం, హీలియం, హైడ్రోజన్ అనేవి చాలా అబండెంట్గా అవైలబుల్గా ఉంటాయి సన్లో. ఓకేనా. హీలియం తర్వాత కెమిస్ట్రీలో వస్తే అప్పుడు చెప్తాను. హీలియం, ఓకే, హీలియం, హైడ్రోజన్ అనేవి చాలా అబండెంట్ గ్యాసెస్ అనమాట సన్లో. మనకి ఎర్త్ నుంచి సన్ డిస్టెన్స్ చూసుకుంటే 150 మిలియన్ కిలోమీటర్స్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే. ప్లానెట్స్. నెక్స్ట్ ప్లానెట్స్ చూసుకుంటే ప్లానెట్స్ హ్యావ్ ఏ డెఫినైట్ పాత్ ఇన్ విచ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. మనకి ప్లానెట్స్ చూసుకుంటే ఒక ఎక్లిప్టికల్ పాత్లో ఉంటాయి కదా, ఆ పాత్లోనే అవి మన సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఈ టేబుల్ చూసుకుంటే చూసారా, ప్లానెట్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ప్లానెట్కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్ యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటో మనం ఈ టేబుల్లో చూద్దాం. మీకు అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు టేబుల్ని రివైజ్ చేసుకుంటారని నేను ఈ పాయింట్స్ అని టేబుల్లో రిప్రజెంట్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. ఓకేనా. మెర్క్యూరీ చూసుకుంటే మనకి స్మాలెస్ట్ ప్లానెట్, ఫాస్టెస్ట్ రివల్యూషన్. దీని యొక్క ఎక్లిప్టికల్ పార్ట్ చూసుకుంటే మనకి చాలా చిన్నదిగా ఉంటుంది కదా. మనకి ప్లానెట్స్ సన్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ దాని ఎక్లిప్టికల్ పాత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. కాబట్టి మనకి దీని యొక్క ఎక్లిప్టికల్ పార్ట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అండ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫాస్టెస్ట్ రెవల్యూషన్ దేనికి ఉంటుంది అంటే మెర్క్యూరీ. ఓకే, దీనికి శాటిలైట్స్ అనేవి ఉండవు. వీనస్ చూసుకుంటే దీన్ని మనం మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని అంటాం. అంటే మార్నింగ్ స్టార్ అంటే సన్ రైజ్ అవ్వక ముందు చూసుకుంటే మీకు ఈ స్టార్ కనిపిస్తుంది. ఈవినింగ్ చూసుకుంటే సన్ సెట్ అయిన వెంటనే మీకు ఒక బ్రైటెస్ట్ స్టార్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి.
మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అప్పుడు చూడండి ఒకే ఒక స్టార్ ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, దాన్నే మనం ఈవినింగ్ స్టార్ అని అంటాం. ఓకేనా. హాటెస్ట్ ప్లానెట్, దీన్నే మనం వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్. విచ్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? హాటెస్ట్ ప్లానెట్ వచ్చేసి మనకి వీనస్. ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఈ టేబుల్లో రిప్రజెంట్ చేశాను. ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు ఈ వీనస్ మీదే. విచ్ ఈస్ ద మార్నింగ్ స్టార్ అని అడుగుతారు, ఈవినింగ్ స్టార్ అని అడుగుతారు, విచ్ ప్లానెట్ ఈస్ హాటెస్ట్ ప్లానెట్ అండ్ విచ్ ప్లానెట్ ఈస్ ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్. ఓకే, వీనస్. శాటిలైట్, దీనికి ఏ శాటిలైట్స్ ఉండవు. ఎర్త్ వచ్చేసి మనకి తెలుసు, ఎర్త్ అనేది మనకి బ్లూ ప్లానెట్, ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఎర్త్లో చాలా ఎక్కువ కాబట్టి మనకి ఎర్త్ అనేది బ్లూ ప్లానెట్. యాక్సిస్ టిల్ట్ వచ్చేసి 23.5 degrees. మీరు ఇందాక చూసుకున్నాం కదా, మనకి పోల్ స్టార్ లొకేషన్లో ఎర్త్ షేప్ అనేది కొంచెం యాక్సిస్ అనేది టిల్ట్ అయ్యింది కదా. ఎంత డిగ్రీస్ టిల్ట్ అయింది అంటే 23.5 degrees. ఓకే, డెన్సియస్ట్ ప్లానెట్. ఎర్త్ ఈజ్ ఏ డెన్సియస్ట్ ప్లానెట్. విచ్ ఈజ్ ద డెన్సియస్ట్ ప్లానెట్ అని అడుగుతారు. ఆన్సర్ ఏంటి? ఎర్త్. దీనికి శాటిలైట్ వచ్చేసి ఒకే ఒక శాటిలైట్ మీ అందరికీ తెలుసు, ఏంటంటే మూన్. ఓకే, సన్నగా ఉంటుంది కదా, దీన్నే క్రెసెంట్ మూన్ అని కూడా అంటారండి. నెల పొడుపు అంటారు తెలుగులో. ఓకేనా, క్రెసెంట్ మూన్. నెక్స్ట్ వన్ మార్స్. మార్స్ చూసుకుంటే రెడ్ ప్లానెట్. ఫోబోస్ అండ్ సైమోస్ ఆర్ ద శాటిలైట్స్. సో దీనికి శాటిలైట్స్ వచ్చేసి ఫోబోస్ అండ్ సైమోస్ అనమాట. జూపిటర్ నెక్స్ట్. లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏదంటే జూపిటర్, తెలుగులో బృహస్పతి అని కూడా అంటారు. మోర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఏ ప్లానెట్కి ఉన్నాయంటే జూపిటర్. 67 శాటిలైట్స్ ఉన్నాయి చూసారా. లార్జెస్ట్ శాటిలైట్ వచ్చేసి గెనీమైడ్, చాలా ఇంపార్టెంట్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ జూపిటర్? ఏంటి? గెనీమైడ్. ఓకే, నెక్స్ట్ సాటర్న్. సాటర్న్ వచ్చేసి లీస్ట్ డెన్సిటీ ప్లానెట్. ఈ సాటర్న్ చూసుకుంటే మనకి తెలుగులో శని అంటారు కదా, శనిగ్రహం అని అంటారు కదా. ఈ సాటర్న్ చూసుకుంటే చుట్టూ మనకి రింగ్స్ ఉంటాయండి. ఓకేనా, తర్వాత ఈ స్లైడ్లో మీకు చూపిస్తాను. సాటర్న్కి 8 రింగ్స్ ఉంటాయి. సో విచ్ ప్లానెట్ ఈ సరౌండెడ్ బై 8 రింగ్స్ అని క్వశ్చన్ అడగారు. ఎన్ని విధాలుగైనా క్వశ్చన్ అడగచ్చండి, కాబట్టి మనం అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకేనా. లీస్ట్ డెన్సిటీ ప్లానెట్ టైటాన్ వచ్చేసి దీనికి లార్జెస్ట్ శాటిలైట్. సాటర్న్ యొక్క శాటిలైట్స్ ఎన్ని? 62. నెక్స్ట్ యురేనస్. సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద ఈస్ట్. ఈ యురేనస్కి మాత్రమే సన్ అనేది వెస్ట్లో రైజ్ అవుతుంది, సెట్స్ ఇన్ ఈస్ట్. దీని యొక్క శాటిలైట్స్ వచ్చేసి మనకి 27. నెప్ట్యూన్ మనకి గ్రీన్ ప్లానెట్. విచ్ ఈస్ ద గ్రీన్ ప్లానెట్ అంటే ఆన్సర్ నెప్ట్యూన్. టైటాన్ వేరు. ఇక్కడ టైటాన్ ఈజ్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఫర్ సాటర్న్. టైటాన్ ఈజ్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ నెప్ట్యూన్. ఓకేనా. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అని, అందుకే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలని ఈ టేబుల్ని క్రియేట్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ప్లానెట్స్ చూసాం. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఈ ప్లానెట్స్ ఏంటంటే మనకి రాకీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీస్ ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ రాక్స్. అవుటర్ ప్లానెట్స్ వచ్చేసి ఏంటి? జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనేవి అవుటర్ ప్లానెట్స్. అవుటర్ ప్లానెట్స్ ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఇవి కూడా బిట్స్గా అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అవుటర్ ప్లానెట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్నర్ ప్లానెట్ అని బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. మీరు నోట్స్ రాసుకోండి. మీరు నోట్స్ రాసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, తొందరగా రివైజ్ చేసుకో. ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చేసి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ అనమాట. ఇది ఫస్ట్ వన్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? జూపిటర్. నెక్స్ట్ లార్జెస్ట్ ఏంటి? సాటర్న్. నెక్స్ట్ వన్ యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ. ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చానంటే బిట్ ఎలా అడగచ్చు తెలుసా? ఎర్త్ ఈస్ ద డాష్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద ఎర్త్. ఎర్త్ పొజిషన్ ఏంటి అని అడుగుతారు. మనకేంటి? ఎర్త్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఓకేనండి. టైం పీరియడ్ అంటే
మనకి సన్ చుట్టూ తిరుగుతాయి కదా. ఒక పాత్లో ఒక్కొక్క ప్లానెట్కి ఎంత టైం పీరియడ్లో తిరుగుతాయో మనం చూద్దాం. మెర్క్యూరీకి చాలా వెంటనే ఫాస్టెస్ట్ రెవల్యూషన్ కాబట్టి 88 డేస్ అనమాట. నేను చెప్పాను కదా, మనకి సన్ నుండి డిస్టెన్స్ పెరిగే కొద్దీ రెవల్యూషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. అన్నిటికంటే ఎక్కువ రెవల్యూషన్ దేనికంటే నెప్ట్యూన్ చాలా అవుటర్ మోస్ట్ ప్లానెట్ కదా. చూసారా దీనికి ఎంత టైం పీరియడ్, 165 ఇయర్స్. సో మీకు ఈ ట్రిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. Asteroids. Apart from the stars, planets and satellites, there are numerous tiny bodies move around the sun. These bodies are called asteroids. ఇవి యాస్ట్రాయిడ్స్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే మార్స్కి జూపిటర్కి మధ్యలో మనకి యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్లో చూసారా యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉందా, చూడండి. మార్స్కి జూపిటర్ మధ్యలో ఉన్నవి ఏంటి, యాస్ట్రాయిడ్ బెల్ట్. క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. యాస్ట్రాయిడ్ బెల్ట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద ప్లానెట్. దే ఆర్ ఫౌండ్ ఇన్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్. ఇక్కడ మిస్ అయింది జూపిటర్, మార్స్ అండ్ ఓకే. దే ఆర్ ఫౌండ్ ఇన్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. Meteoroids. The small pieces of rocks which move around the sun are called meteoroids. Sometimes these meteoroids come near the earth and tend to drop upon it. During this process, due to friction with the air, they get heated up and burn. న్యూస్ చూసుకుంటే ఎర్త్కి దగ్గరలో మెట్రాయిడ్ అనేది వస్తుంది అని న్యూస్ చెప్తారు కదా. చూడండి ఇమేజ్లో చూసుకుంటే ఇలా సమ్ పీసెస్ ఆఫ్ రాక్స్ అనమాట. ఈ రాక్స్ ఏమవుతాయి అంటే మనకి ఎర్త్కి నియర్గా వచ్చినప్పుడు మనకి ఫ్రిక్షన్ అంటే ఏంటి, అపోజిషన్ ఆఫ్ ఫోర్స్ కదా. మనకి ఎయిర్ ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది అనమాట. దానివల్ల అది హీటప్ అయ్యి బర్న్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్లో చూసారా, డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. ఓకే, నెక్స్ట్ కొన్ని బిట్స్ చూసుకుందాం. మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆన్ 21 July 1969. ద ప్లానెట్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్. ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్ అండ్ ఏ ప్లానెట్ అంటామన్నాం, వీనస్. ఆన్సర్ ఈస్ వీనస్. ఓకే, విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. చూసుకుంటే ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్ ఉంటుంది, తర్వాత ఎర్త్ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఎర్త్. ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. The pole star indicates the direction to the. చూసాం ఇందాక పోల్ స్టార్ మనకి డైరెక్షన్ ఎక్కడ అని చెప్పుకున్నాం, ఇలా ఎత్తుంటే ఇది ఎర్త్ యాక్సిస్ అనుకుంటే ఇక్కడే కదా మనకి పోల్ స్టార్ అవైలబుల్గా ఉంటుందని చెప్పాం. ఇది ఏ పోల్ అండి, నార్త్ పోల్ కదా. సో మనకి ఎక్కడ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్. ఓకే, ఇది ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. ఈ సోలార్ సిస్టమ్ టాపిక్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ ఫిజిక్స్ 8th క్లాస్లో కవర్ అవుతుంది. అండ్ ఫ్రమ్ జాగ్రఫీ 6th క్లాస్ కూడా నేను మొత్తం కంబైన్ చేసి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.